For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గురుజీ, ఈ మధ్య కాలంలో మేము కొత్త పదాలు వింటున్నాం. అంటే పూజలకు సంబంధించి. యోని పూజలు అని వింటూ ఉన్నాం. అసలు యోని పూజలు అంటే ఏంటి? అసలు ఆ పూజలు ఎలా చేస్తారు? జాతకంలో ఎలాంటి దోషాలున్న వాళ్ళు ఆ పూజలు చేయించుకుంటారు? అమ్మా ఇది ఎక్కడ రాసలేదమ్మా. జ్యోతిష్యంలో కానీ, హ్మ్. పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఎక్కడ లేదు. మీకు విషయం తెలుసా? కామాఖ్యలో 1200 సంవత్సరం వరకు అమ్మవారికి పీరియడ్స్ అంటూ వచ్చేటి. అర్థమైందా? అది రియాలిటీగా వచ్చేది. దాని 3 రోజుల తర్వాత తలుపులు వేసి తీస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం అట్నే ఉంది. కానీ ఇప్పటికి ఆ సాంప్రదాయం ఉంది కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు కదా అంటే ఎర్ర గుడ్డల్నే తడిపి తల్లేస్తుండ్రు. ఇప్పుడు ఆ పవర్ లేదండి అక్కడ. కలియుగానికి వచ్చేసరికి అది లేదు. వాస్తవానికి జరిగేది ఏం తెలుసా నీకు? అమ్మవారిది ఆడ 3 రోజులు పరిచిపెట్టాం కదా, మొత్తం అదంతా తడిసిపోయింది. అది ఆ తడిసిపోయిన గుడ్డనే ఇస్తున్నామని చెప్పి అది ఒక మాయ చేస్తుండ్రు. అంతే తప్ప అది 1200 సంవత్సరంతోనే వెళ్ళిపోయిందమ్మా ఆ పవర్ అనేది. అది ఇప్పుడు లేదు. కలియుగ చివరి పాదంలో ఉన్నాం మనం. అది ఇప్పుడు లేదు. అసలు ఈ పూజ అనేది అది చాలా యోని అనుడితో అందరికీ గుర్తుకొచ్చేది కామము, వేరే దృష్టి. కానీ యాక్చువల్గా గ్రంథాలు చెప్పేటి అది చాలా ఎంతో పెద్ద మంచి వాళ్ళను కన్నా పుణ్యస్థలం అది. మనిషి పుట్టుకకు కారణమైన పుణ్యస్థలం అది. దాన్ని ఒక పుణ్యస్థలంగానే చెప్పుకుంటారు ఆ పార్ట్ను. అంతే తప్ప ఆ విధంగా మాత్రం చాలా గౌరవించడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మాత్రం మరవద్దు అనే ఒక అంశం ఉంది. కానీ సపరేట్గా దానికే పూజలు, దాన్నే అది చేయాలి, నగ్న పూజలు. ఈ మధ్య చాలా కాలం నేను కూడా వింటున్నాను. కన్నె పిల్లలను అది చేయడం, నగ్న పూజలని, ఇదని అదని. ఇది తప్పండి. రాంగ్ అది. అది తాంత్రికంలో లేదు, అది ఎక్కడ వేదాలలో లేదు, ఉపనిషత్తుల్లో లేదు, ఎక్కడ లేదు. మరి ఈ మధ్య కాలంలో వింటున్నాం యోని పూజలు చేస్తున్నారు అమ్మాయిలకి అని చెప్పి. అదే చెప్తున్నా కదా అమ్మా. అసలు చేయొచ్చు. అసలు అది లేనిది ఎందుకు చేస్తున్నారు అంటున్నారని మీరేం చెప్తారు? నేనేం చెప్తున్నా అంటే మానసికంగా చాలా వీక్ గా ఉండే రోజులు ఉంటారు. వాళ్ళు నమ్ముతున్నారు కదా. వాళ్ళు నమ్ముతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు నమ్మడానికి కారణం కూడా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఆల్వేస్ రెడీ ఒక రకంగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ఉంటారు. అంటే దాన్ని ఏమంటారు? డిజార్డర్ పర్సన్. పోతే ఇంకోటి మల్టీ డిజార్డర్స్. ఇలాంటి చాలా ఉన్నాయి వాళ్ళ అర్థాలు. కాబట్టి వాళ్ళు అనుకున్నదే నమ్ముతారు, నమ్మిందే చేస్తారు. కొందరు అనుకుంటారు. నేను ఇప్పుడు చాలా మందిని అమెరికాలో కూడా, కెనడాలా, అమెరికాలా, యుఎస్లా చాలా మందిని చూశానండి. పూజారుల దగ్గరనట ఏదో ఒక అంటే ఒక 2-3 క్లయింట్ చెప్తుంటే విన్నాను. తప్పుగా అనుకోవద్దు. పూజారుల దగ్గరనట ఈ వేదాలు, ప్రవచనాలు వీళ్ళు చెప్తారు కదా అండి, వీళ్ళు చెప్పేటోళ్ళ దగ్గరనట. అంటే కొందరు క్లయింట్స్ మాకు చెప్తారండి. వాళ్ళ దగ్గర తీసుకుంటే మమ్మలను పవర్స్, వాళ్ళ దగ్గర ఉన్న పవర్ మాకు వస్తుందట కదండి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే మేము ఏమైనా ఆన్సర్ చెప్తామండి? ఇలాంటి వాళ్ళు కూడా జీవితంలో ఉన్నారా అని చెప్పి అనుకోవడం తప్ప దీనికి ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? కాబట్టి జనాల దగ్గర కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయండి. జనాల దగ్గర పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వాడుకుంటున్నారు. మోసపోయినోళ్ళు ఉన్నంతసేపు మోసం చేసే వాళ్ళు ఉంటారండి తప్పకుండా.
కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలండి. నిజానికి ఏం జరుగుతుంది? ఏం పోతుంది? వాళ్ళు తెలుసుకునే జ్ఞానం ఉండి, ఒరిజినల్ దగ్గర ఎవలుంది? ఒరిజినాలిటీ దగ్గర ఏంది? అనేది తెలుసుకొని, వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తిస్తే మాత్రం ఎవ్వరికీ ఏ నష్టం ఉండదండి. హ్మ్. నా ఉద్దేశ్యం. అయితే ఇప్పుడు యోని పూజలని చెప్పి ఎవరైనా గూడా తప్పండి. నమ్మించినా దాన్ని నమ్మొద్దంటారు. నమ్మద్దు. ఆ ప్రొడిక్షన్ తీసుకోవద్దంటారు. తీసుకోవద్దు. హ్మ్. తీసుకోవద్దు. నా హ్మ్. దగ్గర నుంచి పవర్ నీకు పాస్ చేత్తా అని ఈ విధంగా గూడా చేస్తారండి. హ్మ్. అది గూడా నమ్మొద్దండి. హ్మ్. నో ఆ! ఇంత టెక్నాలజీ పరిగెడుతున్న టైంలో అసలు ఈ శక్తులున్నాయంటారా గురూజీ? ఉన్నాయమ్మా. తాంత్రిక శక్తులనేటివి ఉన్నాయి. కానీ ఈ విధమైన మీరు చెప్పిన విధంగా కాదమ్మా. మీరు చెప్పిన తాంత్రిక శక్తి అనేది చాలామంది అష్టమా విద్యలు గాని, దశమా విద్యలు గాని నేర్చుకున్నప్పుడు చాలామంది 100కు 200% మంచికి వాడతారు తప్ప, చెడుకు వాడేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒకవేళ చెడుకు వాడితే వాళ్ళ మనుగడ అనేది ఎక్కువ రోజులు సాగదు. ఇది రాసిపెట్టుకోండి. వాళ్ళ మనుగడ అనేది ఎక్కువ రోజులు సాగదు. వాడు దేనికో ఒకదానికి అలవాటు పడి, నీచత్వానికి అలవాటు పడి, నీచ మార్గంలో నడుస్తా ఉంటాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. అంతే ఇగ. మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. యూ నో. ఆ!